కర్నూలు జిల్లా ఆదోనిపట్నంలోని అంబేద్కర్ నగర్లో ప్రజల కోసం మీ పార్థసారథి కార్యక్రమం కొనసాగింది. ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి ఇంటింటికి వెళ్లి స్థానిక ప్రజలు కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, డ్రైనేజ్, రోడ్లు, వీధి దీపాల వంటి మౌలిక సమస్యలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. లోకల్ ఉన్న వాళ్ళ దగ్గర చేస్తారు. పుట్టినట్ల రిసిప్ట్ ఇచ్చినారు మాకే, ఎందుకంటే అక్కడికి మీ దగ్గరకు రాలేకపోతుంది సార్. మీరు ఫ్రంట్ లో ఉంటే అక్కడ సీఎం గారు వచ్చినప్పుడు ఆయన చూసుకోవాలి. మేము వచ్చినాం సార్, ఆల్రెడీ వచ్చినాం. మిమ్మల్ని మరి చూసారు. అక్కడికి కూడా మాకు ఎటువంటి స్పందన లేక మేము పత్తికొండ నియోజకవర్గంకి వెళ్ళి పాసులు తెచ్చుకొని మళ్ళీ ఆయన అటెండ్ ఇచ్చేస్తున్నాం సార్. మా సమస్యలు చెప్పుకోవాలని సార్, ఎందుకంటే మాకు ఇది తప్ప ఏం లేదు సార్. సార్ అది ప్రాసెస్ ఆల్రెడీ ఎంఆర్ఓ కరెంట్ ఎంఆర్ఓ చేసినాడు సార్. ఈ రోజు జడ్జిమెంట్ ఇస్తానని చెప్పినాడు. కానీ మీ సపోర్ట్ ఉంటే అనుమతిస్తే మేము ల్యాండ్ లోకి పోతాం. ఏం ప్రాబ్లం లేదు సార్. ఇన్ని సంవత్సరాలు ఆయనకి ఇంకా లేదు సార్. కాలువలు లేవు, బాత్రూమ్ లేవు, నీళ్ళు అసలు నీళ్ళు పోతుంది. పొద్దున్న 9 గంటల పని పోతుంది సార్. సార్ కరెంటే ఉండదు, అంతా పని వాళ్ళే పొద్దున్న ఇద్దరు కూడా లేట్ అవుతుంది. కరెంట్ వాళ్ళ ప్రాబ్లం ఏదో బట్టలు తీసుకోవాలన్నా ఇబ్బంది. కరెంట్ కాలువలు పోవడానికి లేదు అసలు. అక్కడ వరకు ఉన్నాయి, ఇక్కడి నుంచి అస్సలు లేదు. మరి అక్కడ రోడ్డు లేదు, ప్రాబ్లం ఇక్కడ రోడ్డు లేదు. కుళాయిలు లేవు, వీరి నీళ్ళు పోతే రోజు కొట్లాడాలంటే మాకు చేత కాదు. అదే ప్రాబ్లం. మీకు దయచేసి మొక్కి చెప్తున్నాం, అదొక్కటే చేయండి సార్ చాలు. కరెంట్ లేదు అసలుకి. రోజు కొట్లాడాలంటే మాకు చేత కాదు సార్. 20 ఏళ్ళ మేము కాపురం చేయబట్టి ఈ ఊర్లో కొండ మీద కూర్చున్న వాళ్ళు ఎక్కే చేత కాదు. అదే పనికే వచ్చినాడు. ఇప్పుడు బాత్రూమ్, కరెంటు, ట్రాన్స్ఫార్మర్ చెప్పేదండమ్మా. బాత్రూమ్ ప్రైవేట్ది చూసేదానికి వచ్చినాడు, చూసి చేస్తాడు. మీరు రాండి చూపిద్దాం.